3 ఏళ్ల నుంచి ఈ ఫైట్ కొనసాగుతుంది. మొట్టమొదటిగా అక్కడ ఒక పర్మిట్ రూమ్ క్లోజ్ చేయడం జరిగింది. ఇటువైపు ఉండే ఏదైతే రెసిడెన్షియల్ ఏరియా ఉందో అటువైపు ఉండే పర్మిట్ రూమ్, దాన్ని క్లోజ్ చేసి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది 2022లో. ఇదే ఆందోళన చేసి, కానీ ఆ టైంలో వైన్ షాప్ మీద ఆ టైం ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోలేదు. మేము ఎంతో ఆందోళన చేసాము, క్యాండిల్ లైట్ మార్చెస్, లోకల్స్ రెసిడెంట్స్ అందరు కలిసి వేలాది మంది చేసినా కూడాను అది ఇట్ డిడ్ంట్ వర్కౌట్. దెన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ లైసెన్సెస్ ఏవైతే ఎక్స్పైర్ అయిపోయినాయో, కొత్త లైసెన్సెస్ వచ్చిన తర్వాత ఇప్పటి ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి ఆ వైన్ షాప్ అక్కడి నుంచి షిఫ్ట్ చేసేటట్టు చేశారు. సో అంటే అక్కడ స్కూల్ పిల్లలు కావచ్చు ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి మీరు చాలా సందర్భాల్లో చెప్పలేదు కదా. సో మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో అలాంటి ఏం జరగలేదు, అంటే మేము అన్ని ప్రాపర్గా చూస్తామని అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కాదు వాళ్ళని చెప్పి. సో ఇప్పుడు మీ గవర్నమెంట్ రాగానే మీరు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని చేశారు. సో ఏం చెప్పదలుచుకున్నారు స్థానికులు కావచ్చు? అంటే ఇప్పుడు మనం ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల పాలన, ఇది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు. ప్రత్యేకంగా మా థ్యాంక్స్ అందరిది కృతజ్ఞతలు చెప్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం ఎక్సైజ్ మినిస్టర్ కృష్ణారావు గారికి, అలాగే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ వాళ్ళందరికీ, కాకుండా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి. ఎంతో సెన్సిటివ్ గవర్నమెంట్ ఇది. అంటే ఏ రకమైన ఎక్కడైనా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ప్రజల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది మా డ్యూటీ యాజ్ కాంగ్రెస్ వర్కర్స్. మేము కనుక్కొని గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి దానికి ఒక రియాక్షన్ వచ్చేటట్టు, మంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చేటట్టు చేయాలి. ఇంకో మాట ఏంటంటే, సమాజంలో అందరికీ హక్కులు ఉంటాయి. ఇప్పుడు వైన్ షాప్ వాళ్ళకి బిజినెస్ చేసుకునే హక్కు, వైన్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎంజాయ్ చేసే హక్కు, కానీ ఎవరికి కష్టం లేకుండా, ఎవరికి నష్టం లేకుండా ఒక సొల్యూషన్ ఉండాలి. ఇప్పుడు స్థానికులకు కూడా వాళ్ళు అక్కడ ఉండే హక్కు ఉంది కదా, మహిళలకి ఉంది కదా హక్కు ఆ రోడ్ల మీద వాళ్ళు నడిచేందుకు, పిల్లలకి హక్కు ఉంది కదా మంచి ఒక ఎన్వైరన్మెంట్లో గ్రో అవ్వడానికి, వాళ్ళు చదువుకోవడానికి. సో నేను అనేది ఎవరి హక్కులను కూడా ఉల్లంఘనం చేయకుండా ఒక సొల్యూషన్ వచ్చింది. ఫర్ దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. టెండర్లు ఇస్తుంది అక్కడే, గవర్నమెంట్ కూడా పర్మిషన్స్ ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లోజ్ చేయడం అంటే కూడా చాలా ఇబ్బంది. క్లోజ్ చేయలేదు, అదే దిస్ డిఫరెన్స్ ఈస్, మేము దీన్ని క్లోజ్ చేయలేదు, దీన్ని షిఫ్ట్ చేసాం అక్కడే కొంత దూరంలో. ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న 2000 కంటే ఎక్కువ మంది ప్రజలు దానికి ఎగెన్స్ట్గా ఉన్నప్పుడు, దానికి ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మరి అక్కడ ఉండకూడదు కదా. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యామిలీస్ కానీ, అక్కడ ఉన్న పిల్లలు కానీ, మహిళలు కానీ ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎన్నోసార్లు చెప్పారు కూడా వాళ్ళు ఇలా అవుతోంది అని. మరి 3 ఏళ్ల నుంచి మేము దీని మీద ఎడ్యుకేషన్ చేస్తున్నాం. ఆ టైంలో అయితే లైసెన్సెస్ ఏ రకంగా మారలేదు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు వైన్ షాప్ కూడా నష్టం రాకుండా, వాళ్ళే కొంచెం పక్కనే, ఎక్కువ దూరం లేదు, కానీ రెసిడెన్షియల్ ఏరియాలో లేదు. సో ఇక్కడ ఉన్న స్థానికులకి ఏం నష్టం లేకుండా. అక్కడ స్థానికంగా ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరైతే ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, అక్కడ మంత్రిగా కూడా ఉంటారు. అంటే ఇలాంటి సమస్యలు ఆయన దృష్టికి పోలేదంటారా? ఎందుకు మరి పట్టించుకోలేదు? అదే నేను దాని గురించి కామెంట్ చేయను. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో ఎలా ఉండే అంటే, ఇన్ కేస్ కనుక ప్రజలు ఏదైనా అడిగితే వాళ్ళని ఎప్పుడు నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ఏదైనా, ఇది ఒకటే కేసు కాదు, సనత్ నగర్ నియోజకవర్గంలో ఆ టైంలో నాలాలో పడి ఒక చిన్నారి డెత్ కూడా అయింది. అప్పుడు కూడా మేమే స్పందించాం. పార్టీ పరంగా అంటలేదు, మానవత్వం అది. అలాగే ఎన్నో అలాంటి కేసులు అయినప్పుడు మరి ఆ నాలాల పక్కన గోడలు కూడా కట్టలేదే. అంటే మళ్ళీ ఇంకో పిల్లలకి ఏమైనా డేంజర్ ఉండకూడదని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అలాగే మరి వైన్ షాప్ టైంలో వైన్ షాప్ వైపు ఉండి సరే మీరు బిజినెసెస్ వైపు ఉండొచ్చు, మరి ప్రజల సంగతి ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం బిజినెసెస్ వైపు ఉంటుంది, మీకున్న ఎక్సైజ్ ఆ టైంలో బీఆర్ఎస్ టైంలో ఇలా ఉండే, ప్రభుత్వం వాళ్ళ వైపే ఉండే, వైన్ షాప్ వైపు, పోలీస్ వాళ్ళు వాళ్ళ వైపే, ట్రాఫిక్ అందరూ మొత్తం సిబ్బంది సిస్టమ్ అంతా వైన్ షాప్. కామన్ మ్యాన్ ఏం చేయాలి? ఆర్డినరీ పర్సన్ ఏం చేయాలి? అందుకనే మేము వాళ్ళ కోసం అప్పుడు కూడా పోరాడాం, ఈరోజు కూడా పోరాడుతున్నాం. డిఫరెన్స్ ఏంటంటే, ఆ రోజున అప్పుడు పోరాడినప్పుడు మా మాట ఎవరో ప్రభుత్వం వినేది కాదు, సిస్టమ్ మారేది కాదు. ఎంత నష్టం ప్రజలకు వచ్చినా సరే వైన్ షాప్ వాడికి కష్టం కాకుండా ఉండేటట్టు చూసుకునేవాళ్ళు. అది ఆ టైంలో ప్రభుత్వం మీరందరూ కూడా చూశారు. ఈ టైంలో మీరు చూస్తున్నది ఏంటంటే, మేము ఆ పోరాటమే ఈ గవర్నమెంట్ చేసిన వెంటనే, అంటే వితిన్ డేస్ స్పందించి మంత్రివర్యులు దీని మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ వెంటనే కాకుండా రెసిడెంట్స్ని పిలిచి మరీ చెప్పారు. సో
ఇది డిఫరెన్స్. మీ ప్రభుత్వం ఉంది, సో మరి సనత్ నగర్ నియోజకవర్గంలో మరి డెవలప్మెంట్స్ విషయాలు కావచ్చు, 10 ఏళ్లలో జరిగింది ఇప్పుడు జరిగింది ఏంటి, ఏం చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే కంపారిజన్ అసలు మనకు అర్థం కావాలి. 10 ఏళ్లగా జరిగింది ఏంటి అంటే శిలా పథకాలు ఉంటాయి కదా, అవి పెట్టి వాటికి ఎదురుకుండా టెంకాయలు కొట్టడం, రైట్? నిజం చెప్తున్నా, ఇప్పుడు కూడాను అవే అవుతున్నాయి. మేము చేసేది ఏంటంటే, మా గవర్నమెంట్ పరంగా చేస్తున్నది ఏంటంటే, నేను ప్రత్యేకంగా చేస్తున్నది ఏంటంటే, ఏ ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారో వాటిలో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు రోడ్లు వేసేసారు, కానీ చుట్టుపక్కల వాళ్ళు అనేది ఏంటంటే దీని కింద పైప్స్ బాగా చేయలేదని. సో మీరు రోడ్లు వేసే తొందరలో చూపించడానికి అక్కడ ఎందుకంటే శిలాపథకం పెట్టేసాం, టెంకాయ కొట్టేసాం కాబట్టి అక్కడ ఏదో కొంచెం అలా మేకప్ లాగా కొంచెం కాస్మెటిక్గా ఏదో చేసేసి వెళ్ళిపోవడానికి వాళ్ళు వేసేసి వెళ్ళిపోయారు, కానీ కింద ఉన్న యాక్చువల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు. కాబట్టి సనత్ నగర్లో నేను ప్రత్యేకంగా చేస్తున్నది ప్రస్తుతం ఏంటంటే, కింద ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని ఫస్ట్ లెవెల్ ఆ పైప్స్ కానీ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ దాని అంతా సాల్వ్ చేసుకుంటూ నెక్స్ట్ దానికి మళ్ళీ రిపేర్ చేసి ప్రజలకి అంత అందుబాటులో అన్నీ ఉన్నాయి, ఇది వాటర్, డ్రింకింగ్ వాటరు, డ్రైనేజు, శానిటేషన్ అన్నీ ఉన్నాయి. తర్వాత దాన్ని మళ్ళీ రోడ్లు వేసి ఫైనల్ చేస్తున్నాం. మీరు సనత్ నగర్లో ఎక్కడికి పోయినా, అమీర్పేట్ కావచ్చు డివిజను, సనత్ నగర్ డివిజన్ కావచ్చు, అట్లాగే మన రామ్ గోపాల్పేట్ డివిజన్ కావచ్చు, ఎక్కడైతే రిపేర్స్ అవుతున్నాయో అవన్నీ ఈ రకంగా అవుతున్నాయి. మేము 2 రకాల పని చేయాల్సి వస్తుంది. ఇది 10 ఏళ్ళుగా వాళ్ళు చేయని పని, మేము చేస్తున్న పని. సో మేము డబుల్ పని చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు చూపించడానికి చెప్తున్నా కదా, ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి దాని ఎదురుకుండా టెంకాయ కొట్టి ఓ పోజ్ ఇచ్చి ఫోటో తీసుకోవడం తప్ప, మీరు కనుక గ్రౌండ్ లెవెల్లో చూస్తే మరి సింపుల్ పాయింట్, ఒక దాని మీద రాసి ఉంటుంది 2015లో స్టోన్ వేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల రోడ్డు లేదు, ఏం పరిస్థితి లేదు. మరి ఇన్నేళ్ళు 10 ఏళ్ళుగా ఆ స్టోన్ వేసి ఏం వచ్చింది? ఎందుకంటే అది ఆ టైంలో ఫోటో ఆపర్చునిటీ కోసం అని ఆ టైం మంత్రి గారు చేశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండే కాబట్టి ప్రజలకి మాట్లాడే హక్కు కూడా లేదు, వాళ్ళు ఎవడు మాట్లాడినా వినే మనుషులు లేడు కాబట్టి అది నడిచింది. ఇప్పుడు మేమైతే ఖచ్చితంగా ప్రతి ప్రాజెక్ట్ని 2 లెవెల్లో మేము కరెక్ట్ చేయాల్సి వస్తుంది. హైదరాబాద్లో ఎంతో అభివృద్ధి చేసాం కాబట్టి మమ్మల్ని మొత్తం అన్ని సీట్లు గెలిపించినారని కేటీఆర్ చెప్పినాడు కదా, మరి మమ్మల్ని ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలిపించాం కదా, అలాగే కంటోన్మెంట్లో గెలిచాం కదా. కాంగ్రెస్ మా డిస్ట్రిక్ట్ అదే సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్లోనే 2 చోట్ల గెలిచి 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ ఎలక్షన్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ దీని ఎగ్జాంపుల్ అయితే బీఆర్ఎస్ అండ్ కేటీఆర్ దే కీప్ గివింగ్, ఆ టైంలో ఇక్కడ హైదరాబాద్లో అయిన అవినీతి ఇర్రెగ్యులారిటీస్ ఎలక్షన్ టైంలో నేను ప్రత్యక్షంగా చూశాను. ఎప్పుడో మా టైం వస్తుంది, నేను అప్పుడు మాట్లాడతాను. నా దగ్గర కూడా ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి. ఆ టైంలో సనత్ నగర్ ఎలక్షన్లో ప్రత్యేకంగా ఏ రకంగా అవినీతి అయింది, ఏ రకమైన ఇర్రెగ్యులారిటీస్ అయినాయో ఇప్పుడు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజల్లో తిరుగుతా ఉన్నారు అంటే సనత్ నగర్ నియోజకవర్గంలో రెగ్యులర్ గా తిరుగుతా ఉన్నారు. సో ఏంటి సమస్యలు ఏమైనా బయటకు వస్తాయో? ప్రధానంగా సిటీ వాటర్, డ్రైనేజ్ సమస్యలు వస్తా ఉంటాయి, వర్షాలు వస్తాయి. మీరు నమ్మరు, ఇలాంటి సనత్ నగర్లో లాస్ట్ 10 ఏళ్లగా అయిన సమస్యలు మీరు వింటే అసలు హైదరాబాద్లోనే ఉన్నామా అనే అనుమానం వస్తుంది. డ్రింకింగ్ వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలిసి ఉండటం సబ్సే బడా ప్రాబ్లం. అంటే అసలు మనం హైదరాబాద్ చెప్తున్నాం కదా, హైదరాబాద్లో ఉన్నామా ఏంటి? వచ్చే 45 నిమిషాలు నీళ్లు 2 రోజులకు ఒకసారి వస్తాయి. ఆ టైంకి మహిళలు అందరూ, కుటుంబ సభ్యులు అందరూ రెడీగా ఉంటారు పట్టుకుందాన్ని. ఆ 45 నిమిషాల్లో కూడా ఫస్ట్ 15 నిమిషాలు వదిలేయాలి వాటర్, ఎందుకంటే అది డ్రైనేజ్ కలిసి వస్తుంది. వాళ్ళకి మిగిలేదు 30 నిమిషాలు. 30 నిమిషాలు వాటరు ఎవ్రీ 2 days. ఇది ఎందుకు వస్తుందని క్రితం 2 ఏళ్లుగా మేము ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి మేము అనలైజ్ చేస్తే తెలిసేది ఏంటంటే, నేను చెప్పాను కదా, ఆ శిలా పథకాలు ఇవి ఏమంటారు టెంకాయలు కొట్టే తొందరలో వీళ్ళు కింద లైన్స్ సరిగ్గా వేయకుండా పైనుంచి రోడ్లు వేసేసి చూపించడానికి మాత్రమే చేశారు. మరి అది చలో ఒక ఏమంటారు ఒక పొలిటీషియన్ కొంచెం ఆయనకి అనిపించింది కనిపించాలి ఠీకే ఫోటోలు తీసుకున్నారు, బాగానే ఉంది. అరే పని చేస్తే బాగుండదు కదా, నేను అనేది అది. మీరు పని చేసి ఫోటోలు తీసుకోండి, అలా టెంకాయలు కొట్టి ఫోటోలు తీసుకుంటే అవ్వదు, ప్రజలు నమ్మరు. 100% మాకే వచ్చి చెప్తారు, ఆయన వస్తాడండి టెంకాయ కొడతాడు వెళ్ళిపోతాడు. మీరు ప్లీజ్ మాకు కొంచెం కింద పైపులు అవన్నీ క్లీన్ చేయించండి, బాగా చేయించండి. సో ఇప్పుడు మేము ఎక్కడి నుంచి పని చేస్తున్నాం అంటే 15 ఏళ్ళు అంటే 2014 నుంచి రావాల్సిన డెవలప్మెంట్ ఇప్పుడు మేము సనత్ నగర్లో చేయాల్సి వస్తుంది. దానికి మేము టెంకాయలు కొట్టట్లేదు, పబ్లిసిటీలు చేయట్లేదు, కామ్గా చేస్తున్నాం. ప్రజల్లో మీరు అన్నట్టు తిరుగుతున్నాం. వాళ్ళు మాకు చెప్పిన ప్రాబ్లమ్స్ మేము చేసుకుంటూ పోతున్నాం. థ్యాంక్ యూ.